Hello all, this is Balu, you are in Bulwars. Today I am showing amazing hidden place near Khammam, Kottagudem and Sattupalli. జనరల్గా నేను ప్రతిసారి ఫ్యూల్ చెక్ చేసుకొని బయటకు వెళ్తాను, కానీ ఈరోజు మర్చిపోయా. రిజర్వ్లో పెట్టుకొని ఇలానే వెళ్తున్నా, బంక్ వరకు అయితే వెళ్తున్నా. ఫ్యూల్ లేదనే టెన్షన్లో కూడా వీడియో తీసుకుంటూ వెళ్తాను. అట్లా ఉంటుంది అంతా. ఇంకో 1 కిలోమీటర్లో ఫ్యూల్ స్టేషన్ వచ్చేసింది. ఫ్యూల్ ఫిల్ చేసుకొని వెళ్తున్నా. వచ్చేది నేషనల్ హైవే భద్రాచలం టు విజయవాడ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా 4-వీలర్లో వస్తే కొంచెం దగ్గర టోల్గేట్ ఉంటుంది. ముందొస్తున్న ఊరు నుంచి మనం లైట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం చెట్లు, పొలాలు, విలేజెస్నే ఉంటాయి. ఇక్కడ ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే, ఈ పల్లెటూరులో థ్రెడ్స్ కంపెనీ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది అదే కంపెనీ. ఇదే ఆ కంపెనీకి వెళ్ళే రూట్. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు, పాత బ్రిడ్జ్ చాలా కిందకు ఉంటుండే. అండ్ దాని వర్షం వచ్చినప్పుడల్లా దాంట్లో ఫుల్ వాటర్ వెళ్తూ ఉంటుంది. బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండే అప్పుడు. అక్కడ కనిపిస్తున్నాయి ఆ కొండలు. కొండల మధ్యలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఈ విలేజ్ నుంచి మనం లైట్ తీసుకోవాలి. మళ్ళీ ఊరు దాటిన తర్వాత మొత్తం సిమెంట్ రోడ్డే ఉంటుంది. రోడ్ అయితే కొంచెం బెటర్గానే ఉంది. 2-వీలర్ అయితే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు. వెదర్ అయితే సూపర్గా ఉంటుంది. చుట్టూ పొలాలు, చెట్లు అవే ఉన్నాయి మొత్తం. ఇక్కడ వర్క్ చేస్తున్నారు కానీ ఇంకా ఏం కుదరలేదు, చేయలేదు. ఇక్కడ నుంచి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది రోడ్ ఎలా ఉందనేసి. ఈ ప్లేస్ రేటింగ్లో ఉంది. ఇంకా రీసెంట్గానే ఇక్కడ టికెట్ ప్రైస్ పెట్టారు. పర్ బైక్ 10 రూపీస్, పర్ పర్సన్ 20 రూపీస్. నాకు ఈరోజు తెలిసింది, ముందు ఎప్పుడూ లేకుండా ఇది. సో టికెట్ తీసుకోవడం మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు కాల్ చేసి చెప్పించి అయితే వెళ్ళాను. మీరు క్లియర్గా చూసుకోవచ్చు రోడ్డు. అప్రాక్సిమేట్లీ ఈ లోపల ఫారెస్ట్నే 3 to 4 km ఉంటుంది. జస్ట్ ఫారెస్ట్ని. బలిగుండాల కొండ దగ్గర కనిపిస్తుంది అది శివాలయం. అక్కడికి కూడా వెళ్దాము. వీడియో క్లిప్స్ అండ్ పిక్స్ తీసుకొని శివాలయానికి అయితే స్టార్ట్ అయ్యాం.
ఇంతకుముందు మేము చూపించిన శివాలయం ఇదే. ప్రజెంట్ ఇదైతే ఇంకా డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇప్పుడు పాలపిట్టి టవర్ కి వెళ్దాం. పాలపిట్టి టవర్ కి మీరు ముందెళ్ళాలనుకుంటే వచ్చే దారిలో రైట్ సైడ్ తీసుకుని, లేదు తర్వాతకి వెళ్ళాలనుకుంటే రిటర్న్ లో వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకుని వచ్చేయండి. ఇక్కడ చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంది. మీరు ఎక్కడ చూసినా ఒక ప్లాస్టిక్ కవర్ గానీ, పేపర్ గానీ ఎక్కడ కనిపించదు. సో మీరు ఎప్పుడొచ్చినా కవర్స్, పేపర్స్ ఏం తీసుకురాకుండా రండి. లైట్‌గా కనిపిస్తున్నాయా? అవి కల్లూరు సైడ్ విలేజెస్. మనం ఈ కొండకి అవతల నుంచి వచ్చాం. ఇంకా నయ్యం యాలకులు అలా స్టిల్ కంప్లీట్ చేసుకుంటాం. ఒక అమేజింగ్ థింగ్ చూసా. నేను వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ చెట్లకి రాఖీలు కట్టారు. ఏంటని అడిగితే ఫారెస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కి చెట్లకి ఒక బాండింగ్ ఉంది, దాని సింబాలిక్ గా రాఖీలు కట్టారు. మీరు చేస్తున్నారా ఇదైతే అదే అవుతుంది. ఫ్యూచర్లో ఇక్కడ చాలా అప్డేట్స్ అవుతాయంట. ఇక్కడ వాష్రూమ్స్ అండ్ పార్కింగ్ ప్లేస్, పార్కింగ్ సీట్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. సో అలా చూసుకుంటే ఇంకా ఇంటికి వచ్చేసాం.